మన లైఫ్‌లో మర్చిపోలేని జర్నీ ఏదైనా ఉంది అంటే ట్రైన్ జర్నీ. ఎందుకంటే ట్రైన్‌లో మనకి చాలామంది పరిచయం అవుతారు. అసలు ఆ పర్సన్ ఎవరో కూడా మనకు తెలీదు. అలాంటిది మన ఆకలితో ఉంటే, "ఏం బాబు తింటావా? ఏమమ్మా తింటావా? మా ఫ్యామిలీతో కలిసి" అని అడుగుతారు. ఇంకా వాళ్ళతో ఇంకా అలా పరిచయం పెరిగిపోతుంటది మనం దిగేలోపు. మనం దిగేలోపు వాళ్ళతో పరిచయం ఎంత పెరుగుతదంటే, మనం ఏ 20 సంవత్సరాల నుంచో, 30 సంవత్సరాల నుంచో కలిసున్నట్టు పెరిగిపోద్ది పరిచయం. కదా! మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం? ఇష్టమున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్ జర్నీ చేసి మీతో ఇంకా కాంటాక్ట్స్‌లో ఉండి, ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళెంతమంది? అసలు మీకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టమా? లేదా? ట్రైన్ జర్నీ ఇష్టపడే వాళ్ళెంతమంది? ఇష్టపడని వాళ్ళెంతమంది? ఈ క్వెషన్ అన్నిట్లికి కామెంట్‌లో కామెంట్ చేయండి. మర్చిపోద్దు. మీతో ఇంకా మీరు ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడని వ్యక్తి కాంటాక్ట్‌లో ఉంటే కామెంట్ చేయండి మర్చిపోద్దు. నాకు అలాంటి వాళ్ళైతే ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎక్కువ ట్రైన్ జర్నీస్ చేయను. నాకసలు బయటికెళ్ళడం ఇష్టముండదు. సో, నాకలాంటివేమీ తెలీదు. ఎప్పుడో అప్పుడు ఎళ్తూ ఉంటానులెండి. అప్పుడప్పుడు అంతగా ఎవరితో మాట్లాడను కదా! నాకందుకే ఏం తెలీదు. సో, మీకెలా ఎంజాయ్ చేసేవారు? ఏంటి అని నాకు చెప్తే నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఈసారి నుంచి. ఓకేనా?